గజ్వేల్ మండలంలో బెల్ట్ షాపులను నియంత్రించాలని బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలో గల గ్రామాల్లో బెల్ట్ షాపులు నియంత్రించాలని ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డికి బీజేపీ ఆధ్వర్యంలో రెఫరెండం అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 మోసాలు 66 అబద్దాలలో ఒకటి అయిన బెల్ట్ షాపులు నియంత్రణ అని చెప్పి నేటికి 13 నెలలు అయినా గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు నియంత్రిస్తామని, మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి మాకు ఆదాయం ముఖ్యం కాదని తెలపటం జరిగింది. కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఆనాటి ములుగు ఎమ్మెల్యే, ఈనాటి మంత్రివర్యులు సీతక్క ఆనాడు అసెంబ్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మాట్లాడుతూ, అధ్యక్ష గ్రామాల్లో పగటిపూట వెళ్దామంటేనే భయం వేస్తుందని, బెల్ట్ షాపుల సమయపాలన సాయంత్రం 5 నుండి 10 వరకు పెట్టాలని మాట్లాడటం జరిగింది. కాని ఇప్పుడు అధికారం మీ కాంగ్రెస్ పార్టీదే కదా, మీకు నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం బెల్ట్ షాపులు నియంత్రించాలని డిమాండ్ చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు వంజరి రాజు, సత్యం, శాతం స్వామి, కూరస్వామి, భీమ్ కుమార్, చాకలి రాజు, నరసింహారెడ్డి, అనిల్, ప్రసాద్, మహేష్, గణపతి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు 6 మోసాలు 60 అబద్దులో భాగంగా బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పేసి ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి 13 నెలలు అయినప్పటికీ కూడా ఈ యొక్క బెల్ట్ షాప్ పైన కూడా చర్యలు తీసుకోవడం వల్ల గ్రామంలోని యువత, అదేవిధంగా పట్టణంలో యువత చాలా మంది చెడిపోతున్నారు. కావున వెంటనే దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఆనాడు 2 సంవత్సరాల క్రితం ఆనాటి ఎమ్మెల్యే సీతక్క గారు, ఈనాటి మంత్రివర్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాలకు పొద్దున పూట వెళ్దామంటే భయం వేస్తుంది, బెల్ట్ షాప్లో కొద్దిగా సమయపాలన పెట్టాలని చెప్పేసి 5 నుంచి 10 వరకు సమయపాలన పెట్టాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడిన మంత్రి సీతక్క గారు, నేడు మీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, మీరు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు కదా, మీరు వెళ్ళి చెప్పి మీకు నిజంగా మహిళపైన చిత్తశుద్ధి ప్రేమ ఉంటే మీరు వెళ్ళి చెప్పి ఆ బెల్ట్ షాప్లను నియంత్రించే భరోసా మీకు లేదా? మీకు నిజంగా మహిళపై ప్రేమ ఉంటే మీరు వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి బెల్ట్ షాప్లను పూర్తిగా నిరోధించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో అధికంగా బెల్ట్ షాపులు ఉండడం వలన ఒక బార్ తలపించే విధంగా బెల్ట్ షాపులు ఉండడం జరుగుతుంది. దానికో సమయపాలన లేదు. బెల్ట్ షాపులు అనేవి 10 నుంచి 10 వరకు ఉంటే బెల్ట్ షాపులు మాత్రం లెవ్వంగానే మొదలుపెట్టి రాత్రి 12 వరకు ఉండడం వల్ల యువత చెడుదారి పడుతుంది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ బెల్ట్ షాపులు నియంత్రించాలని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము గజ్వేల్ ఆబ్కారీ శాఖ ఎస్ఐ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు మేము రెఫరెండం అందించడం జరిగింది. వారు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆ బెల్ట్ షాపుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.